కోదండరామ్ గారు కూడా అన్నారు, న్యూస్ లైన్ ఇంటర్వ్యూలో అన్నాడు, అసలు మేము ఆశించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి జరిగింది తెలంగాణలో, కానీ కేసీఆర్ గారు తన అహంకారంతో ఎవ్వరు కూడా అభివృద్ధిని డినే చేయడానికి లేదు. ఇంకోటి వాళ్ళ సోషల్ డిజిటల్ మీడియా మార్గదర్శి ఎవరైతే మెంటర్ ఉన్నాడో సునీల్ కనుగోలు, ఆయన స్వయంగా చెప్పాడు వాళ్ళకి, మీరు అభివృద్ధి మీద చర్చ చేయొద్దు, మీరు అవినీతి మీదనే పోవాలి తప్ప మీరు అభివృద్ధి మీద చర్చ చేస్తే మీరు మిగలరు అని చెప్పాడు. అవినీతి విషయంలో కూడా ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం చూపిస్తున్నారు తప్పించి, దానికి ఏదో నిపుణుల బృందం వేయించాము, ఆ తర్వాత దానికి ఏదో కమిషన్ వేస్తామని అన్నారు తప్పించి కార్యరూపం దాల్చలేదుగా ఇప్పటి వరకు. ఇప్పుడు అలా మేడిగడ్డలనే అవినీతి దొరికేది ఉంటే వీళ్ళు ఊకునే వాళ్ళ బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాలు ఎప్పుడో ఈడీ కేసులు ఇవన్నీ పెట్టేవాళ్ళు కదా ఎన్నోసార్లు. ఇప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న టైంలోనే పార్లమెంట్లో క్వశ్చన్ వేసినప్పుడు దానికి సమాధానం ఏం చెప్పారు, కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని గజేంద్ర సింగ్ షెకావత్ జలశక్తి మంత్రి అక్కడి నుంచి చెప్పాడు పార్లమెంట్ వేదికగా. అవును, మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ దాన్ని కాదని ఎట్లా అనగలుగుతారు? అప్పటికే మేడిగడ్డ అయిపోయింది, అప్పటికే కాళేశ్వరం దాదాపుగా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కాగ్ రిపోర్ట్ను చూపెట్టి బడ్జెట్ విపరీతంగా పెరిగింది అంటున్నారు, కానీ కాగ్ రిపోర్ట్లో ఉన్న తప్పులను వాళ్ళు చూస్తలేరు. అక్కడ ఏమైందంటే వడ్డీని తీసుకెళ్ళి అసల్లో కలిపారు. దాదాపుగా వడ్డీ ఏదైతే ఉన్నదో 20,000 కోట్ల వడ్డీని, అంటే వడ్డీలు అంటే ఈ రుణాలు ఏవైతే కాళేశ్వరం కోసం చేశారో వాటి మీద ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా ఈ 3 years వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీని అంతా కలిపి పెట్టేశారు వాళ్ళు. ఓకే, ఈ వడ్డీని పెట్టడం వల్ల 1,21,000 కోట్లు ఖర్చు అయిన దానికి కాగే ఏం చెప్తుందంటే 1,46,000 కోట్లు అని చెప్తుంది. ఆ 25 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో వడ్డీ తప్ప వేరే కాదు. వడ్డీని తీసేస్తే దాని బడ్జెట్ మొత్తం 1,21,000 కోట్లు. అందులో ఒరిజినల్ కాళేశ్వరం ఖర్చు 91,000 కోట్లే. 30,000 కోట్లు 3వ టీఎంసీ అనే అదనపు కాంపోనెంట్. కాబట్టి అవినీతిని పట్టుకోవడం అనేది అక్కడ సాధ్యం కాదు. ఒకవేళ నిజంగా అవినీతి జరగలేదంటారా బీఆర్ఎస్ ప్రభుత్వంలో? నేను ఏమంటున్నా, అవినీతి జరగచ్చు, జరగకుండా ఉండదు. ఎందుకంటే అవినీతి లేకుండా ఏ పార్టీ కూడా మనలేని రోజులు ఇవి. అవినీతి ఉన్నదా లేదా అని అంటే దాన్ని ఎంక్వైరీ చేసే సంస్థలు దిగ్గు తెల్చాలి. అవును, బట్ అవినీతి జరిగినా కూడా పట్టుకోలేరని నేను చెప్తున్నాను. ఒకవేళ అవినీతి జరిగినా కూడా, అవినీతి జరగకపోతేనే కల్వకుంట్ల కవిత గారిని తీసుకెళ్ళి అక్కడ పెడతారని అంటారా? అది అవినీతి గురించి కాదు కదా, లిక్కర్ స్కామ్ అందులో కూడా ఆమె మీద ఆధారాలు ఏం దొరకలేదు. ఇప్పుడు ఛార్జ్షీట్లో కూడా పెద్దగా ఆధారాలు ఏం లేవు. అందులో కేవలం ఏంటంటే కేజ్రీవాల్ని దెబ్బతీయడానికి కవితను బలి చేస్తున్నారు. ఇంకోటి ఆ లిక్కర్ స్కామ్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఏం నష్టం జరిగింది? ఏమీ లేదు దాంట్లో. అదే కదా ఇక్కడ భారత ప్రభుత్వానికి ఏం నష్టం జరిగింది? కొన్ని ఢిల్లీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం జరిగిందా? లేదు, ఏం జరగలేదు. అదనపు ఆదాయం సమకూరింది. అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్. ఇది కేసీఆర్ మీద ఆరోపణ కూడా ఏంటంటే పొలిటికలే అది, కానీ అక్కడ ఆ రోజు ఆ మేడిగడ్డ కుంగడం వల్ల పోల్ జరిగింది కదా. ఆ హోటల్ ఏదో ఎల్లా హోటల్లో 3 రోజులు ఎక్సర్సైజ్ చేసింది ఏంది, ఎవరెవరికి మద్దతు ఇస్తారు. అయితే మిగిలిన నాయకులు, ముఖ్యమంత్రికి పోటీ పడగలిగిన నాయకులు భట్టి కానీ, వెంకటరెడ్డి గారు కానీ, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఎవరికి కూడా 2వ డిజిట్ అంటే 2nd డిజిట్ అంటాం కదా, డబల్ డిజిట్ లేరు. కానీ ఈ వాదనలన్నీ కూడా హైదరాబాద్లో ఉండే టీడీపీ అనుకూల మీడియాలో వచ్చే వార్తలే తప్పించి నిజంగా వాస్తవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అణగదొక్కాలనో లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడదోయాలన్న ఆకాంక్ష బీఆర్ఎస్కి కానీ అటు బీజేపీకి కానీ లేవు. కాంగ్రెస్లోనే ఉంటుంది, వీటిలో ఎందుకు ఉంటుంది? ఎందుకంటే అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తాలి, బీఆర్ఎస్ని ఎలా ఇప్పటిదాకా ఉన్న బీఆర్ఎస్ని ఇంకా అణగదొక్కాలన్న ప్రయత్నం. ఇప్పుడు ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంటర్నల్గా 5వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సింది 7వ తారీఖు ఎందుకు పోయింది? సరే, ఓకే. అంటే ఆ టైంలో రేవంత్ రెడ్డి కాకుండా ఇంకొకరిని ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నం జరిగింది ఇంటర్నల్గా, మీటింగ్స్ అయినాయి వరుసగా, కానీ అక్కడ అవకాశం దొరకలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సపోర్ట్గా ఉన్నాడు. ఆ 4 రోజుల లోపల ఒపీనియన్ తీసుకున్నప్పుడు 35-36 మంది రేవంత్ రెడ్డే కావాలన్నారు. కొత్త ఎమ్మెల్యేలంతా ఆయన టికెట్ ఇచ్చిన వాళ్ళే కదా. ఈ కారణాల వల్లనే రేవంత్ రెడ్డికి ఇచ్చారు. సీనియర్స్ అందరినీ పక్కకు పెట్టారు. బట్ రేవంత్ రెడ్డి నిలదొక్కోవాలంటే
ఖచ్చితంగా ఆయనకు సంఖ్య అవసరము. అందుకే ఆయన టీఆర్ఎస్ను బలహీనపరిచి ఆ ఎమ్మెల్యేలను తన దిక్కు తెచ్చుకుంటున్నాడు. ఓకే, బట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు 10 మంది దాకా వచ్చారు, వాళ్ళు ఉంటారు కూడా ఆయనతో. అవును, ఈ వీళ్ళు ఉన్నంత వరకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మజ్లిస్ను కూడా దగ్గర తీసుకున్నాడు. అవును, వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్దగా ఆయనకి వచ్చే ఇబ్బంది ఏం లేదు. అది సో అంటే ఇక్కడ కొన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ తనకున్న గత చరిత్రని పరిశీలిస్తూ చూస్తే కనుక 120-130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను గమనిస్తే ఎక్కడా గవర్నమెంట్ని ఒక రకంగా ఒక పట్టా మీద 2 పట్టాల మీద సాఫీగా నడిపించే సందర్భాలు అయితే ఎక్కడా లేవు. వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నా, వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నా కూడా ఏదో ఒక దాన్ని సాకుగా చూపిస్తూ పక్క పార్టీల నుంచి వాళ్ళు లాక్కోవటం ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.